రైట్, జిల్లాలో పంచాయతీ ఫస్ట్ ఫేజ్ పోలింగ్ జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ ఖమ్మం నుంచి మనకి అందించడానికి కదీర్ లైవ్ లో ఉన్నారు. కదీర్, అక్కడ పోలింగ్ ఎలా జరుగుతోంది అండ్ ఇప్పటి వరకు ఎంత పర్సెంటేజ్ జరిగిందంటారు? దాదాపుగా ఈసారి ఎక్కువగా యువత భారీగా పోలింగ్ లో పాల్గొనే అవకాశం కనిపిస్తా ఉంది. ఉదయం నుంచి చూస్తే ఎక్కడైనా కానీ ఎక్కువగా యువతనే ఉంది. ఎక్కువగా ఈసారి యువతకే టికెట్లు కేటాయించినట్టు తెలుస్తా ఉంది. స్థానికంగా ఉన్న అనేక సమస్యల పరిష్కారం కోసం గతంలో గళమెత్తిన వాళ్లకు, దాంతో పాటుగా ఆ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన వాళ్ళకి ఈసారి పట్టం కట్టారన్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఒక్కో చోట ఒక్కో రకమైన రాజకీయ నేపథ్యం ఉంది. అయితే ఇక్కడ అధికారికంగా పార్టీలు ఇక్కడ మద్దతు తెలుపుతున్నప్పటికీ కానీ ఇక్కడ బ్యాలెట్లు మాత్రం వాళ్ళకు సంబంధించిన గుర్తు లేకపోవడంతో ఆ గుర్తుని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం వాళ్ళు అనేక రకాలుగా ఆ గుర్తుని ప్రచారం చేయడంలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికే చూస్తే దాదాపుగా 200 మీటర్ల ఎక్కడైతే దూరంలో నుంచే ప్రచార కార్యక్రమం నడుస్తా ఉంది. ప్రస్తుతం చూస్తే ఈ ప్రచార కార్యక్రమానికి వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కూడా అక్కడ ఉండి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. ఒక్కొక్క గ్రామంలో ఒక్కో రకమైన ఈక్వేషన్స్ ఉన్నాయి. కొన్ని చోట్ల సిపిఐ, కాంగ్రెస్, దాంతో పాటుగా సిపిఎం, బీఆర్ఎస్ పార్టీలు ఇట్లా కలిసి పోటీ చేస్తా ఉన్నాయి. కొన్ని చోట్ల చూస్తే సిపిఎం, సిపిఐ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తా ఉన్నాయి. ఏదైనా కానీ అధికార పార్టీకి సంబంధించిన అధికార పార్టీ బలపరిచిన నాయకులను ఓడించడం కోసం ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈ రోజు ఒక్కో చోట పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూస్తే ఈ రోజు ఇప్పటికే ఖమ్మం జిల్లాలో 20 పంచాయతీలు ఏకగ్రీవమై, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 14 పంచాయతీలు ఏకగ్రీవమై ప్రస్తుతం ఎక్కడ చూసినా కానీ సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలుగా విభజించి ఈ రోజు వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికల నిర్వహణను గమనిస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే వెంటనే అక్కడ ఫోర్స్ ను దించే విధంగా పోలీసులు అన్ని రకాల ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. ఇప్పటికే చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 25.22% పోలింగ్ నమోదైనట్టు తెలుస్తా ఉంది. ఖమ్మంలో చూస్తే 29.23% పోలింగ్ నమోదైనట్టు తెలుస్తా ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 9 గంటల వరకు ఉన్న అప్డేట్ ప్రకారం నేను చెప్తున్నాను. ఇంకా 10 గంటలకు సంబంధించిన అప్డేట్ ఇంకా రాలేదు. 10 గంటల అప్డేట్ తర్వాత చూస్తే ఒక 15% పెరిగే అవకాశం కనిపిస్తా ఉంది. 1 గంట వరకే పోలింగ్ ప్రక్రియ నడుస్తుంది కాబట్టి 1 గంట వరకు ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి వివిధ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, సమీపంలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటా ఉన్నారు. అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు ప్రతి ఒక్క చోట ఎక్కడ కూడా, ఖమ్మంలో అయితే ఎక్కడ అలాంటి పరిస్థితి లేదు. ఎక్కడ గొడవలు, ఘర్షణలు జరిగే పరిస్థితి లేదు. ఎందుకంటే గత వారం 10 రోజుల నుంచి పోలీసులు హెచ్చరిస్తూ వస్తున్నారు. అనేక మంది పైన బైండ్ ఓవర్ కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఎవరైతే రౌడీ షీటర్లు ఉన్నారో దాదాపుగా వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ కేసుల కింద కేసులు నమోదు చేసి వాళ్ళందరినీ కూడా ఒక హెచ్చరిక లాంటి జారీ చేయడం జరిగింది. ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా కానీ వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి సిపి, కొత్తగూడెం జిల్లా ఎస్పీ, దాంతో పాటుగా జిల్లా కలెక్టర్లు హెచ్చరించడంతో వాళ్ళు కొంత అలర్ట్ అయ్యారు. ఎక్కడ కూడా గొడవలు జరిగే పరిస్థితి లేదు. యాక్చువల్ గా ఖమ్మం జిల్లా అంటే కమ్యూనిస్టులు ఉంటారు కాబట్టి ఎక్కువగా ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన ఎక్కువ ఘర్షణలు, గొడవలు వాతావరణం ఉండేది. గత చరిత్ర మొత్తం కూడా అలానే ఉంది కాబట్టి ఈసారి ఎక్కడ కూడా అలాంటి పరిస్థితి లేదు. 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. కౌంటింగ్ ప్రక్రియతో దాని తర్వాత సంబరాలు కూడా చేసుకునే విధంగా ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. ఎవరు కూడా